చూడండి, మనం ఒక బ్లౌజ్ను కట్ చేసేటప్పుడు జై శ్రీకృష్ణ అందరికీ. మనం క్లాస్లోకి వెళ్ళిపోతున్నాము. అందరూ చూడండి, ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చూడండి, ఓకేనా? ఇది ఈ వర్క్ ఫుల్ హ్యాండ్స్. ఓకే, ఇది ఫుల్ హ్యాండ్స్. ఈ ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి చూడండి ఎలా ఉంది. ఈ నెక్ అంటే ఓన్లీ ఇది హై నెక్. హై నెక్ అంటే ఇట్లా బ్రాడ్ గా కూడా లేదు, ఈ విధంగా ఉంది. ఇది ఎలా ఉందో మనం అలాగే కట్ చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి ఓపెన్ లేదు, జస్ట్ ఇది లోపల మాత్రమే మనం రివర్స్ చేసుకోవాలి. చూడండి ఎంత హార్డ్ గా ఉంది వర్క్. సో ఇది ఏ విధంగా కట్ చేస్తారు అనేది నేను చెప్తాను. ఇక్కడ కూడా క్లాత్ అనేది చాలా అది కొంచెమే ఉంది. చూడండి ఎంత కొంచెం ఉంది ఇక్కడ. మనం ఈ కొంచెంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ జాయింట్స్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. ఇది క్రాస్ కటింగ్ అండి. చూడండి క్రాస్ కటింగ్, ఎందుకంటే ఇలా మనకు పెడితే ప్రిన్సెస్ అయినా వేసుకోవచ్చు, కానీ మనకు ఈ విధంగా వచ్చింది. సో ఇది క్రాస్ కటింగ్ కిందకి వస్తుంది. లేదు ఒకవేళ క్లాత్ సరిపోలేదు మనకు అంటే ప్రిన్సెస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ సరిపోతే చేసుకుందాం. ఏ కటింగ్ వస్తుందో ఒక్కసారి అయితే చూసుకుందాము. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఏ పార్ట్ వస్తుందో అది చూసుకుందాము. ఓకే, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది. నేను చెప్పేది కూడా అందుకే అండి. ఎందుకంటే రాని వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు, కటింగ్ రాక ఎన్నో వేలు పెట్టి టైలర్స్ దగ్గర నేర్చుకుంటున్నారు. అలా కాకుండా యూట్యూబ్ చూస్తూ మంచి మంచి టిప్స్ యూట్యూబ్ చూస్తూ ఎలా నేర్చుకోవాలి అనేది నేను క్లియర్ గా మీకు ప్రతి ఒక్క టిప్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను 30 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ 30 years లో నేను పడ్డ నేను సఫర్ అయిన మిస్టేక్స్ అంటే ఏవైతే నేను తప్పు చేసి కుట్టానో అవన్నీ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆ చిన్న పాయింట్స్ వల్లనే బిగినర్స్ పెద్దగా అయిపోతుంది, బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సో ఆ చిన్న కారణాలు కూడా మీకు రావద్దు అని చిన్న పాయింట్స్ కూడా చెప్తున్నాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, మరి క్లాస్లోకి వెళ్దాము. ఈ నెక్ అనేది హై నెక్ అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది 3 inches ఉంది కదా, ఇక్కడ కూడా క్లోజ్డ్ గా ఉంది. ఇలా ఓపెన్ ఇంతవరకు ఉంటే బోట్ నెక్ అనుకోవచ్చు. ఇది హై నెక్ కాదు, హై నెక్ కూడా ఇట్లా బ్రాడ్ గా లేకుండా మనకు రౌండ్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా ఈ విధంగా ఇచ్చారు. ఒకవేళ ఇది హై నెక్ అనుకుంటే ఈ షేప్ ఇలా వస్తుండే, అంటే ఇలా వస్తుండే, కానీ అలా రాలేదు, ఇలా రౌండ్ గానే వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఇలా రౌండ్ గానే వచ్చింది. చూడండి, అంటే మనం కటింగ్ ఎలా చేయాలి, దీనికి తగ్గట్టుగా చేయాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనము నెక్ దగ్గర ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఎంత ఉంది, 5 inches ఉంది. అంటే మనకు నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, 2.5 తీసుకోవాలి కదా. 2.5 కనీసం మనం హై నెక్ కి 3 inches తీసుకుంటాం, కానీ దీనికి మాత్రం 2.5 తీసుకోవాలి. 2.5 దీనికి తీసుకొని కిందికి కూడా ఇంత తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఎలా చేస్తే బ్లౌజు షోల్డర్ ఎంత పెద్దగా తీసుకోవాలి, షోల్డరు మళ్ళీ ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది 36 సైజ్ బ్లౌజ్. ఇదిగోండి, ఇక్కడ మనకు 5 inches ఉంది నెక్ దగ్గర. ఇది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి, మనకు హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు 36 సైజ్ బ్లౌజ్ ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ నెక్ కుట్టు నుంచి ఈ తాటు వరకు మనం ఈ విధంగా ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ అండ్ ఖర్చు ఇలా ఖర్చుకి కుట్టుకి పెట్టుకొని మనం ఒక లైన్ అయితే ఇలా తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది మనకు హై నెక్ అంటే 36 సైజ్ వాళ్ళకి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క లాగా ఉంటుంది షోల్డర్ అనేది, కానీ మనకు ఫుల్ షోల్డర్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఎంత తీసుకోవాలి? ఇది వర్క్ బ్లౌజ్, నెక్ అనేది క్లోజ్డ్ గా ఉంది అండ్ చిన్నగా బ్యాక్ సైడ్ కూడా 3 inches ఉంది. సో మనం ఎలా తీసుకోవాలి? మనం 8 inches తీసుకోవాలి. 16 inches మనం, ఎందుకంటే ఇది పిక్కుల్కి పోతుందండి, ఇది ఇలా పిక్కుల్కి పోతుంది ఇలా. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇలా లాగి పట్టినట్టుగా ఉంటే షోల్డర్ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. కాబట్టి ఒక 1/2 inch 7.5 పెట్టుకుంటాను, కానీ వాళ్ళకి ఎంత ఉందో నేను కొలుచుకోలేదు కాబట్టి 8 inches తీసుకుంటున్నాను. ఓకే, ఇదిగో 8 inches దగ్గర ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కూడా 8 inches దగ్గర ఈ విధంగా ఒక మార్క్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి మనము బ్లౌజ్ నెక్ ఎంత ఉంది, ఈ నెక్ ఇక్కడ నుండి ఇక్కడ మధ్యలో
5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ ఉన్నప్పుడు మనకు ఇలా పెట్టుకున్నప్పుడు హాఫ్ ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. సో 2.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ విడత ఎంత ఉంది? ఈ నెక్ విడత ఎంత ఉంది? కరెక్ట్ గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూడాలి. ఎంత ఉంది? 3.5 ఉంది. అంటే ఖర్చుకి తీసేసి 3.5 దగ్గర మనం మార్క్ చేయాలి. కానీ మనం కటింగ్ అయితే చేసుకోవద్దు. ఇదిగోండి 3.5 దగ్గర మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవద్దండి. కటింగ్ చేస్తే మళ్ళీ మనకు ఒకవేళ పెద్దగా చిన్నగా అవుతుంది కాబట్టి మనం కటింగ్ చేయకూడదు. ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ కింద ఎంత ఉంది? ఈ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు మనకు ఇలా నెక్ అయితే తీసుకుందాం. ఇక్కడ మిడిల్లో ఇదిగోండి ఇలా ఇలా. ఇప్పుడు వాళ్ళ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ పైన నెక్, ఇది మిడిల్ నెక్. సో ఈ విధంగా మనం ఫస్ట్ నార్మల్ గా వేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్ కి ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ వేసుకోవాలి అనేది కొంచెం తెలియదు. దానికోసం అని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ డాట్ తీసుకుందాం. ఈ డాట్కి 36 సైజ్ వాళ్ళకి ఇది 36 సైజు చెస్ట్ అండి, నడుము కాదు చెస్ట్. ఇది 4 ఇంచెస్ మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ కూడా 4 ఇంచెస్ ఇలా తీసుకొని మనం డాట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డాట్కి. ఓకే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసింది, మనకు నెక్ వచ్చేసింది. నెక్ దగ్గర 2.5 తీసుకున్నాను. 8 ఇంచెస్ అంటే 16 ఇంచులో సగం 8 దగ్గర నేను షోల్డర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నెక్ ఎంత ఉంది చూడండి, మనకు 12 ఇంచెస్ దగ్గర నెక్ ఉంది. వాళ్ళ నెక్ అంటే మనం ఈ వర్క్ చూసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు సెట్ చేసుకున్నాం, కానీ కటింగ్ మాత్రం చేయొద్దండి. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు ఇదిగోండి ఎంత ఉంది? పావు తక్కువ 9 ఉంది. అంటే 8.75 ఉంది. అంటే దీన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 17.5 ఉందండి. వీళ్ళ ఆర్మ్ రౌండ్ 17.5 ఉంది. 17.5లో సగం వచ్చేసి 8.30 ఉంది. అంటే 8.75. 8.75 రావాలంటే మనం ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి? ఇప్పుడు 8 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకున్నాం కదా, ఈ షోల్డర్ కి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా. ఎందుకంటే ఇలా ఉంటే మనకు భుజం దగ్గర నిక్కినట్టులా ఉంటుంది. మన భుజాలు ఎలా ఉంటాయి? ఏటవాలుగా ఉంటాయి. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం 8 తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ ఎంత ఉందో మనకు ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి, చంక కూడా అంతే తీసుకోవాలి. హై నెక్స్ కి షోల్డర్ ఎంత ఉంది? 8 ఇంచులు పెట్టుకున్నాం. ఇది కూడా 8 ఇంచుల దగ్గరనే తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఈ విధంగా ఒక లైన్ తీసుకుందాం. ఇప్పుడు మనకు 36 సైజ్ కదా, 36 సైజ్ ని 4వ వంతు 9 ఇంచులు, 9 4 36, 9 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇది చెస్ట్ ని బట్టి మనం తీసుకుంటున్నాం. ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఇలా ఖర్చుకి తీసుకుందాం. ఇది మాత్రం ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 8.75 రావాలి. అయితే మనకు ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఒక 1 ఇంచే ఉంది. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా బ్యాక్ సైడ్ వేసుకుందాము. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల దగ్గరకిగా ఉంటుంది చంక అనేది. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం విడతొచ్చి మనకు ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ చంక కింద ముడతలు రాకుండా కూడా ఉంటాయన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ మటుకు ఈ విధంగా వేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా రౌండ్ తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ తీసుకుంటే ఇప్పుడు 8.75 మనకు వస్తుందా? ఒకవేళ రాకుంటే మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ ఎలాగో ఖర్చుకు మనం ఈ పైకి వదిలిపెట్టేసినాం కదా, ఇక్కడ హైట్, ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటున్నాను చూడండి. మనకు 9 ఇంచెస్ వచ్చింది. 8.75 మనకు కావాలి.
ఒక్క పాయింట్ తక్కువ మనకు 8.75 వచ్చిందండి. సో మనం ఇక్కడ కొంచెం బ్రాడ్ వేసుకున్నాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కొంచెం తక్కువగా రావాలి అంటే మనం కొంచెం ఇలా పైకి వేసుకొని ఒక్క పాయింట్ అంతా ఇలా పైకి వేసుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకు 8.75 వస్తుంది. ఇదిగోండి 8.75 వస్తుంది. సో ఈ విధంగా మనం గనక తీసుకుంటే కరెక్ట్ గా మనకు చంక కింద ముడతలు రాకుండా ఉంటుంది. కరెక్ట్ ఆర్మ్ రౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా చాలా నీట్ గా కూడా ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి వేసుకొని ఇక్కడ ఖర్చుకి ఎక్స్ట్రా అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఈ డాట్ వేసినప్పుడు మనకు కరెక్ట్ గా ఇలా వస్తుంది చూడండి. ఈ విధంగా మనకు ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా ఉన్న ముడతలు కూడా మనకి పోతాయి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటాం. బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్. 36 అంటే నడుము కాదండి, చెస్ట్ 36 అంటే 4వ వంతు 9 ఇంచులు ఇక్కడ వేసుకున్నాను. 4 9లు 36 అంటే 9 ఇంచెస్ ఒక పార్ట్ అన్నమాట. ఈ హైట్ వచ్చేసి మనకు 16 ఇంచెస్ ఉందండి. ఇదిగోండి 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ ఉన్నప్పుడు మనం ఖర్చుకి ఈ విధంగా ఒక లైన్ అయితే పైకి తీసుకున్నాను. ఇలా ఈ పై నుండి మనం ఒక 1/2 ఇంచ్ ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ ఈ విధంగా తీసుకొని వాళ్ళ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ 2.5 ఉంది. అంటే 5 ఇంచెస్ నెక్కే ఉంది కాబట్టి 2.5 మనం ఇక్కడ నెక్ కి గీసుకొని కిందికి 3.5 ఉంది కాబట్టి ఈ విధంగా గీసుకొని ఒక మార్కింగ్ అయితే రౌండ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా డిజైన్ ఈ విధంగానే ఉంది కాబట్టి ఈ విధంగా నేను ఒక డిజైన్ గీసుకున్నాను. ఇది మాత్రం కట్ చేసుకోవద్దు. ఇది కుట్టేటప్పుడు మాత్రమే మనం కటింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డిజైన్ అనేది కుట్టేటప్పుడు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి ఈ విధంగా మనకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇది హాఫ్ పెట్టాను. ఈ హాఫ్ లో ఈ నెక్ దగ్గర ఇది, ఈ డిజైన్ దగ్గర ఇది, ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకే, సో కటింగ్ చేసుకోకుండా మనం ఇది కుట్టేటప్పుడు మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ అనేది కొంచెం పల్చగా ఉంది చూడండి. ఇలా పోగులు పోగులు పోతుంది. ఈ పోగులు పోగులు పోతున్నప్పుడు మనం కొంచెం లూజ్ గా ఉంటేనే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది హై నెక్ వేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఇలా పైకి లేపి వేసుకోవాల్సి వస్తుంది. మనకు డీప్ నెక్ ని వేసుకోవడంలో హై నెక్ ని వేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. కాబట్టి హై నెక్ కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు. షోల్డర్ మనకి టైట్ గా ఉంటే క్లాత్ అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను 8 ఇంచులు షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 8 ఇంచులు వేసాను కదా, ఈ షోల్డర్ 8 ఇంచులు వేసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఎక్కడైతే నెక్ గీసుకున్నానో ఈ నెక్ నుంచి ఇక్కడి వరకు నేను డౌన్ కటింగ్ అయితే చేశాను. ఇక్కడ నుండి ఇక్కడి వరకు 8 ఇంచెస్ దగ్గర మనకు షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ డౌన్ కూడా 8 ఇంచెస్ వేసుకున్నాను. ఓకే, 8 ఇంచెస్ వేసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం బ్యాక్ సైడ్ ఇలా వేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకుంటే ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ వచ్చింది. అంటే మనకు చెస్ట్ ఎంత ఉందో అంతే వచ్చింది. కానీ వాళ్ళ ఆర్మ్ రౌండ్ 8.75 ఉంది. వాళ్ళ ఆర్మ్ రౌండ్ 8.75 కి మనది కరెక్ట్ గా ఒక 2 పాయింట్స్ అంతా ఎక్కువగా వచ్చింది. ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఆ ఎక్కువగా వచ్చింది కదా 2 పాయింట్సే కదా, టైట్ చేస్తే సరిపోతుంది అని మనం కట్ చేయకుండా సెట్ చేయకుండా అలాగే కుట్టామనుకోండి, ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఈ విధంగానైనా ముడతలు వస్తాయి. కాబట్టి అలా ముడతలు రావద్దు అనంటే ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేయాలి అంటే ఇప్పుడు మనం 8 ఇంచెస్ వేసుకున్నాం కాబట్టి మనకు 9 ఇంచెస్ వచ్చింది. కాబట్టి ఒక 2 పాయింట్స్ అంతా పైకి వేసుకొని నేను మళ్ళీ ఒక ఈ ఆర్మ్ రౌండ్ అయితే గీసుకున్నాను. ఫస్ట్ గీసుకున్నది ఇలా వచ్చింది, ఇది సెకండ్ గీసుకున్నది ఇలా వచ్చింది. సెకండ్ గీసుకున్నది వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా మనకు 8.7 వచ్చింది. ఓకే, సో ఇవి ముడతలు రాకుండా హై నెక్ ఈ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా, ఎవరికైనా అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చూడండి. ఇలా అంటే కొంచెం ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా అంటే సో ప్రాబ్లం అవుతుంది కదా, పికుల్కపోతుంది కదా, దానికోసం అని నేను లూజ్ పెట్టుకున్నాను, కొంచెం లూజ్ పెట్టినాను. అంతేగాని వేరే ఏం లేదు, అంత పర్ఫెక్ట్ గానే కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. హై నెక్ మనకు 2.5 ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చాలా విడత అనేది వచ్చింది. మనకు ఈ భుజము గ్యాప్ అనేది చాలా వచ్చింది. చాలా ఈజీ ఉంటుందండి మెథడ్. నేను చేసే మెథడ్ చాలా ఈజీ ఉంటుంది. ఎవరైనా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి, నేర్చుకోండి, రోజు ఫాలో అవ్వండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అనమాట.
మన కటింగ్. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి మనం హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ మనం ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి ఈ విధంగా సెట్ చేసి ఇలా మటుకు మనం తీసుకుందాము. అలా తీసుకోవడం వల్ల ఇక్కడ మటుకే 2 మనకు జాయింట్స్ వస్తాయి, మిగతా జాయింట్స్ అయితే ఇటు సైడ్ రావు. 2 జాయింట్లతోటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్స్కి మనం ఇక్కడ కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకొని కిందికి ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. అయితే మనం పెట్టిన హైట్కి, హ్యాండ్స్ హైట్కి, వీళ్ళ హ్యాండ్స్కి డిఫరెన్స్ రావచ్చు. కాబట్టి మనం ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా మనం పెట్టి చూసేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు హ్యాండ్ అయితే వచ్చింది. ఇలా ఇక్కడ ఖర్చు. ఇది టేపియవా? హలో, టేపియవా? అంటే మనకు ఈ హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేద్దాము. 12.5 వచ్చిందండి. 12.5 అంటే మరీ ఎక్కువ అవుతుందేమో. వాళ్ళైతే కరెక్ట్ ఇంతే పెట్టమన్నారు, అది మన ప్రాబ్లం అయితే కాదు. సో 12.5 వాళ్ళ లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం. ఇక్కడ నుండి కూడా 12.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాము. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ కూడా 13 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే తీసుకుందాము. ఇప్పుడు మనది 36 సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ నుండి 3.6 దగ్గర మనం ఇలా డౌన్ తీసుకోవాలి. ఓకే, ఇది ఖర్చు, ఇది డౌన్. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ సైజ్ బ్లౌజ్ ఎక్కడి వరకు ఉంది? ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. మనకు ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుండి ఫుల్ హ్యాండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు ఇలా మనకు వచ్చింది. దీనికంటే మనం ఒక 30 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 13.5 తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇది 13.5, పావు తక్కువ 7 ఇంచులు ఉంది. అంటే 1, 2, 3, 6 ఇంచులు తీసుకుంటే ఇక్కడ సరిపోతుంది. మనం ఒక 6 ఇంచుల దగ్గర ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని చంక ఎక్కడుంది? మనకు చంక ఎంత వచ్చిందండి? 8.75 వచ్చింది కదా. ఇక్కడ నుండి 8.75 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చింది ఎగ్జాక్ట్ గా మనకు ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ అయితే వస్తుంది 8.75. ఓకే, ఇప్పుడు మనం ఈ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఇలా మనం ఒక లైన్ అయితే నీట్ గా తీసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఒక 30 ఇంచ్ మనం ఇలా డౌన్ కటింగ్ చేసుకొని ఇక్కడ వరకు హాఫ్ ఇలా తీసుకొని ఈ నుండి ఇక్కడ నుండి 1 ఇంచ్ 1.5 దగ్గర నుంచి ఈ విధంగా మనం పెట్టుకుంటే మనకు కరెక్ట్ గా ఎక్కడ అంటే ఈ పార్ట్ లో ముడతలు రాకుండా, ఈ పార్ట్ లో ముడతలు రాకుండా పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఓకే, నేను ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ కాబట్టి 3.6 డౌన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3.6 దగ్గర డౌన్ తీసుకున్నాను. ఇది 3.5 కదా, 1 పాయింట్ ఇలా కిందికి తీసుకున్నాను. 3.6. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాం. ఎవరికైనా హ్యాండ్ కటింగ్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఇక్కడ కచ్చక తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఇక్కడ ఒక కచ్చక తీసుకొని ఇక్కడ నుండి ఇలా 1/2 ఇంచ్ 30 ఇంచ్ మనం ఇలా డౌన్ కటింగ్ తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇవి 2 జాయింట్లు కూడా మనం టోటల్ బ్లౌజ్ అయిన తర్వాత కటింగ్ చేసుకుందాం క్లాత్ని బట్టి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా తీసుకోవాలి చూడండి. మనం ఇక్కడ నుండి హై నెక్ కి ఈ విధంగా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాం కదా. ఇక్కడ నుండి ఈ విధంగా మనం క్రాస్ కటింగ్ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇలా మనకు ఎక్కడ కూడా జాయింట్స్ అనేటివి రావు, పర్ఫెక్ట్ గా కూడా క్రాస్ వస్తుంది. చాలా బాగుంటుంది క్రాస్ కూడా. ఓకే, లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇదిగోండి ఇక్కడ మనకు ఇది టచ్ అవ్వకుండా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ టచ్ అయితే జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా జాయింట్స్ రాకుండా మనకు కరెక్ట్ గా ఉంటుంది ఈ కటింగ్.
ఇదిగోండి ఇలా ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఓకే. ఇప్పుడు మనం తీసేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత నెక్ ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది, అంటే 5 ఇంచెస్ నెక్ ఉంది మనకు. సో ఇక్కడ నుండి 5 ఇంచెస్ దగ్గర ఖర్చుకి తీసేసి 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఆ నెక్ గనక ఇలా లేకుంటే మనము 6.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నుండి కూడా మనం కొంచెం ఈ విధంగా తీసుకొని కరెక్ట్గా ఈ విధంగా మనకు నెక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చుకి తీసేసి చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, 36 సైజ్ వాళ్ళకి. 36 సైజ్ వాళ్ళకి చెస్ట్ పాయింట్ 10.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి 10 ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుండి 10.5 ఇంచెస్, ఇక్కడ నుండి ఇది పర్ఫెక్ట్ షేప్ అన్నమాట. ఓకే. ఇక్కడ నుండి చెస్ట్ ఎక్కువగా చాలా హెవీగా ఉంది అనుకుంటే 4 ఇంచెస్ తీసుకోవాలండి, డాటు ప్లస్ ఖర్చు కలిపి. నార్మల్ చెస్ట్ ఉంది అంటే అంత హెవీగా ఏం లేదు, నార్మలే ఉంది అనుకున్నప్పుడు 2.5 డాట్ తీసుకొని 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది, అంటే 3 ఇంచెస్. ఇలా 3 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ దగ్గర కూడా ఈ విధంగా లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ గా సెంటర్ పాయింట్, సెంటర్ లైన్ డాట్ కోసం ఒక లైన్ తీసుకొని ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు ఇలా డాట్ అయితే పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్ గా మీకు షేప్ అయితే వచ్చేస్తుంది, బ్లౌజ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ నుండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఎక్కడైతే ఈ కార్నర్ డాట్ కార్నర్ ఉంది కదా అక్కడి వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి మనం ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పైన, ఈ కింద ఈ పై నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్, ఈ కింద నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ ఈ విధంగా తీసుకుంటే మనకు ఒకటి బ్లాక్ కలర్ది ఉండే కదా మన ఇంట్లో, బ్లాక్ కలర్ది ఇంట్లోనే ఉంది బ్లాక్ కలర్ది, బాగుంటుంది అదైతే. ఇది పర్ఫెక్ట్ డాట్ మార్కింగ్. ఇక్కడ నుండి ఈ రెండింటికి మిడిల్లో ఈ డాట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ పాయింట్, అది ఇక్కడ నుండి ఈ విధంగా డాట్ మార్కింగ్ తీసుకోవాలి. ఈ దాటికి 2 ఇంచెస్ తేడా ఉండాలి. ఈ దాటికి కూడా 2 ఇంచెస్ తేడా తోటి మనం వేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ రెండిటికి సెంటర్లో ఇక్కడ ఒక డాట్ మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఓకే. అయితే చంక కింద నుంచి ఇలా లాగినట్టులాగా వస్తుంది అని కొంతమంది అంటున్నారు. అలా ఎందుకు వస్తుంది అంటే, ఇదిగోండి ఇక్కడ మనం మార్జిన్కి లోపలికి ఈ విధంగా ఖర్చు వేసుకున్నాము. వేసుకొని మనకు చెస్ట్ పాయింట్ అంటే 36 ఉంది కదా, 36లో 4వ వంతు 9 ఇంచులు, అంటే ఈ 9 ఇంచుల నుండి ఈ ఖర్చుకి తీసేసి 9 ఇంచుల వద్ద ఈ విధంగా మనం మార్క్ వేసుకుంటాం. అయితే కరెక్ట్ గా ఖర్చు ఉంది కదా, నో ప్రాబ్లం అనుకుంటాం. కానీ ఇక్కడ డాట్కి అయితే ఇంత తీసుకుంటున్నాము, ఈ ఖర్చుకి ఇంత తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏమైతుందంటే మనకు తక్కువ అవుతుంది అనమాట. ఈ తక్కువ అవ్వడం వల్ల మనం తక్కువ తీసుకొని ఖర్చు ఏమో బ్యాక్ సైడ్ అంతానే తీసుకొని ఇది తక్కువ పెట్టుకోవడం వల్ల మీకు ఇందాక చూపించాను కదా ఇలా సైజ్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. చూడండి ఈ చెస్ట్ షేపే గానీ ఇది ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. మీరు ఎలా కట్ చేశారు, ఇదిగోండి ఇది ఎలా ఉంది, మొత్తంకి ఎంత తక్కువగా ఉంది అంటే అంత తక్కువగా ఉంది. ఇదిగోండి ఇంత తక్కువగా ఉంది. అలాగే మరి ఈ పార్ట్ ఎక్కువ ఉంది, ఈ పార్ట్ తక్కువ ఉంది. ఇలా ఉండడం వల్ల కూడా ఏ పార్ట్ అయితే తక్కువ ఉందో ఆ పార్ట్ సైడ్ లాగినట్టుగా అవుతుంది. ఇది కూడా వాళ్ళు గమనించుకోవాలి. చూడండి ఈ పార్ట్ ఎంత ఉంది చూడండి, 7 ఇంచులు ఉందండి. మరి ఈ పార్ట్ ఎంత ఉంది,
చూడండి ఇది తీసేసి ఇది కొలిస్తే 7.5 ఉంది, అంటే ఒక ½ ఇంచ్ తేడాతో అయితే ఉంది కదా. సో మనకు ఈ పార్ట్ వచ్చేసి కరెక్ట్ గానే తీసుకున్నారు వాళ్ళు. ఈ పార్ట్ ఇదిగో 9 ఇంచులు ఖర్చుకి తీసేసి కరెక్ట్ గా తీసుకున్నారు. మరి ఈ పార్ట్ ఎందుకు తక్కువగా తీసుకున్నారు? 8 ఇంచులే. అంటే కుట్టడం తెలియక, కుట్టే వాళ్ళు పర్ఫెక్ట్ గా కాక ఈ విధంగా కట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గానే కట్ చేసుకోవచ్చు, కానీ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కడ టైట్ ఉంది అనుకొని చూసుకోకుండా ఎక్కడైతే టైట్ లూజ్ ఉందో అక్కడనే ఒక సైడ్ కుట్టు వేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. లేదు అంటే ఈ టైలర్ మాత్రమే ఈ విధంగా వేసి ఉండవచ్చు, ఈ టైలరే ఈ విధంగా వేసి ఉన్నారు అంటే వాళ్ళకు చూసుకోవడం తెలియదు, అందుకే అలా వేసుకున్నారు. మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా రావాలి అన్నప్పుడు ఇది మనం ఉక్సుల పట్టి కొంచెం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఈ ఎక్కువగా వదిలిపెట్టేసి ఈ విధంగా మనం పట్టుకొని చూడాలి. చూడండి ఈ విధంగా ఇది వదిలిపెట్టేసి ఈ విధంగా పట్టుకొని చూస్తే బ్యాక్ పార్ట్లు ఈ రెండు ఒక దగ్గర ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఏ ఒక్కటి ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్న సైడు మొత్తం చెస్ట్ అనేది లాగి పట్టి గుంజుతుంది. సో మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇది మాత్రం చూసుకోవాలి మీరు, ఓకేనా? ఇలా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనము డౌన్ కటింగ్ తీసుకోవాలి. ఇది హై నెక్ కదా, మన విడుతు యాక్చువల్ గా గింతే ఉండాలి, ఇంత ఉండాలండి. కానీ ఈ నెక్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చిర్రు, 0 నెక్ సైజ్ లాగా ఇచ్చిర్రు ఇది. ప్లస్ మనకు ఈ విడత అనేది ఎక్కువ వస్తుంది, ఈ విడత ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 1.5 ఇంచ్ మనం డౌన్ కటింగ్ అయితే తీసుకోవాలండి. ఇక 1.5 ఇంచ్ కామన్ గా అయితే 1 ఇంచే తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇది చాలా ఇలా ఉంది కదా, ఇక్కడ 1.5 తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఇలా కొన్ని బ్లౌజులని బట్టి అంటే వర్క్లను బట్టి మనం కట్ చేసుకోవాలి. కొన్ని ఏమో మనము వర్క్ లేకపోతే మనం నార్మల్ గా అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నుండి ఒక 1 పాయింట్ అంతా ఇలా కిందికి తీసుకుంటే ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకు కొంచెం పైకి అయితే వచ్చేస్తుంది. సో ఇది మనకు అన్ని కటింగ్స్ లో కూడా నేను ఈ విధంగా చెప్తున్నాను, సో అది గమనించాలి. ఓకే, ఇదిగోండి ఇది టోటల్ గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, ఈ విధంగా షేప్ వస్తుంది, అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి. సో ఇక్కడ వరకు మనకు ఖర్చు వచ్చింది కదా, ఇందాక 9 ఇంచులు ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, ఒక ½ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటే ఖర్చుకు సరిపోతుంది. అప్పుడు ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు, 2 సైడ్స్ ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? ఒక కస్టమర్ రావడం వల్ల మనం కొంచెం లేట్ గా కటింగ్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు, సారీ. ఇదిగోండి సారీ, ఇది కట్ చేసుకోవద్దు కామన్ గా, ఎందుకంటే ఈ నెక్ ఆల్రెడీ ఉంది కాబట్టి కట్ చేసుకోవద్దు మనం. ఇక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో అక్కడ కచ్చకాలు పెట్టుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది. అయితే ఈ నెక్ పైకిగా ఉంది కదండి, సో మనం ఇక్కడ డాట్ వచ్చేసి కొంచెం పైకిగా అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇటు సైడ్ కిందికి వేసుకొని కట్ చేసుకుంటే బెటర్ గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనకు ఈ 3 డాట్స్ ఎలా రావాలి, ట్రయాంగిల్ షేప్ లో వస్తే చాలా బాగుంటుంది. అలా ఉన్నప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా వస్తే చాలా నీట్ గా వస్తుంది అనమాట. సో కొంచెం పైకి అయినట్టు అనిపించింది, సో అందుకే నేను ఈ విధంగా సెట్ చేశాను. ఓకే, చూడండి ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకున్నప్పుడు మీకు గనక ఇది కరెక్ట్ గా వస్తే, ఇలా కరెక్ట్ గా వస్తే ఆ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువగా రావాలి, ఇక్కడ కొంచెం మార్జింగ్ లాగా ఇలా కనబడాలి, అప్పుడే మనకు ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ జాయింట్ వేసుకుంటే ఇలా స్ట్రెయిట్ గా మనకు ఈ కుట్టు స్ట్రెయిట్ గా ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుందండి. ఓకేనా? ఎవరికైనా అర్థమైందా? అర్థమైతే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, అర్థమైంది, అర్థం కాలేదు. ఓకేనా? మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్ కి అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తున్నాను, అలాగే మంచి మంచి కటింగ్స్ చెప్తున్నాను, చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్ లో అయితే నేను చెప్తున్నాను. సో అందరూ తప్పకుండా చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని
ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకొని తీసుకుంటే మనకు ఇది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కి జాయింట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను. లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కి హ్యాండ్స్ కి 1 జాయింట్ వేసుకోవాలి కదా, ఆ జాయింట్ ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఓకే. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకుందాం. ఇది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. క్లాత్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా కరెక్ట్ మార్జిన్స్ తీసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఆ కచ్చక ఫస్ట్ తీసేసే నిన్న కుట్టింది కంప్లీట్ గా. ఏది నాడల్ ఆ పైపింగ్ క్లాత్ లను లేసేసి అదంతా తీసి ఏమైనా అవసరం ఉన్నాయి, అవసరం లేని తుక్కులో పడేసి మొత్తం నా డస్ట్బిన్, నా కటింగ్ టేబుల్ మొత్తం నింపేసినాం. ఇదిగోండి ఇక్కడ నుండి బ్యాక్ పార్ట్. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి కట్ అయిపోయింది అనుకో మళ్ళీ ఎక్కువ తక్కువ సెట్ చేసుకోవడానికి ఈ వర్క్ బ్లౌజ్ కదా క్లాత్ ఉండదు. పెట్టుకోరా నిన్నంటే ఆమె కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది కదా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నాకు చూపించు కుట్టిన తర్వాత. చూసారు కదా క్లాత్ అనేది ఎంత తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఇలా తక్కువగా ఉన్నప్పుడు మనం మరీ అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మనం జాయింట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ తీసేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ కి మనం జాయింట్స్ కూడా కావాలి అండ్ ఇక్కడ జాయింట్ కూడా కావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐరన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి.
వన్ సైడ్ జాయింట్స్ అయితే వచ్చినాయి. ఇంకొక జాయింట్స్ అయితే కావాలి, ప్లస్ ఇక్కడ కూడా జాయింట్ కావాలి, ఇక్కడ కూడా. చూడండి, ఇది బిగినర్స్ అయితే చాలా కష్టం. బిగినర్స్ కుట్టాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను ఇంత కష్టపడుతున్నా. బిగినర్స్ అయితే ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవి ఇంకొక సైడ్ హ్యాండ్స్ జాయింట్